మరి నా పేరు అడ్డం పెట్టుకొని ఏమైనా చేస్తా ఉన్నారా? మరి మేడం నిజం చెప్తా ఉన్నది, ఎందుకంటే ఆమె మొత్తం నిజాలే చెప్తుంది, పచ్చి నిజాలు. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం? ఈయనకు ఫోన్ చేద్దాం. ఎవరికి? 90. ఈయన సంతోష్ నా నంబర్ అన్నాడు, ఎందుకు పెట్టిండో అడుగుదాం. ఈయన జ్యోతి గారు అని ఉన్నారు కదా, మణిదీపేశ్వరమ్మ అది శక్తులు అది ఇదని జనాలను మోసం చేస్తా ఉన్నది. ఆమెకు మీరు ఏమైనా ఫోన్ చేసి డబ్బులు అడిగిరా? మీ పేరు చెప్పలే, మీ పేరు నేనేం అడిగినానంటే, మరి మీరు డబ్బులు అడిగిరని, మీరు డబ్బులు అడిగిర్రు వాట్సాప్ లో అని చెప్తా ఉన్నారు వీళ్ళు. నేను డబ్బులు అడగను స్వామి, నేను డబ్బులు ఎందుకు అడుగుదు? మీరు ఏం స్వామి, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? సంతోష్ డబ్బులు అడిగిపించిండు, సంతోష్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారని పోటీ. నాకు మరి మాటలు రాని జ్యోతి గారు, అర్థమవుతుందా? దొంగవి నువ్వు, మందిని ముంచే దొంగవి నువ్వు. జ్యోతి గారికి ఇచ్చే సమస్యనే లేదు స్వామి. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మవారికి కూర్చోబెట్టారు కదా, ఈ అమ్మవారికి రూపమే ఉండదు. మీరు లైవ్ లో ఉన్నారు, మీరు లైవ్ లో ఉన్నారు, నిజాలు చెప్పండి. నిజాలే. ఈ అమ్మవారికి నేను ఏమంటున్నానంటే, పక్క దండ చేస్తారు. మార్నింగ్ కూడా చెప్పిన ఏమన్నానంటే, దుకాణం మంది సరుకులు మురిగే కుక్క కరవది, కట్టె కుక్క మొరవది అంటుంది కదా, అది అంత నడవది. ఆడికి పోయి కూర్చున్నారు అనుకో గురుగాలు. జాతకం చెప్తున్నాడు వినండి, జ్యోతి గారి జాతకం ఇది వినండి. చెప్పండి గురుగారు. జ్యోతి గారు తర్వాత ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇగో ఈ పర్సన్ మనకి ఎన్ని గంటలకు మెసేజ్ చేసిందంటే 3:54కి ఈ మెసేజ్ చేసింది. దానికంటే ముందు నాతో మాట్లాడిండి. నేను అన్న ఇట్లా అంటా ఉన్నారంటే నేను చెప్పిన, ఇగో ఈ నంబర్ ఒకటి, ఇందులో ఏమని ఉంది, యాంకర్ సంతోష్ నా నంబరు. దీంట్లో ఏముంది, ఇగో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఈ మీద పెట్టింది. వాళ్ళు పెట్టింది అయితే లేదు మరి ఇంట్లో. దాని తర్వాత కొడతావా లేదని ఆయన పెట్టింది. ఎందుకు మరి ఈయన ఎందుకు పెట్టిన ఆ మాట ఒకసారి. ఈ నంబర్ ఎంత అయినది? 630 ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం? ఈయనకు ఫోన్ చేద్దాం. ఎవరికి? 90. ఈయన సంతోష్ నా నంబర్ అన్నాడు, ఎందుకు పెట్టిండో అడుగుదాం. ఈయన మాట్లాడే ప్రయత్నం. హలో హలో, ఎవరండి? హలో, నేను స్వామిని. ఏ స్వామి? ఆయుష్మాన్ స్వామి. ఓకే, మీరు ఈ ఉన్నదిగా ఈమె జ్యోతి గారు అని ఉన్నారు కదా, మణిదీపేశ్వరమ్మ అది శక్తులు అది ఇదని జనాలను మోసం చేస్తా ఉన్నది. ఆమెకు మీరు ఏమైనా ఫోన్ చేసి డబ్బులు అడిగిరా? ఫోన్ చేసి నేను డబ్బులు ఏం అడగలే. వాట్సాప్ నా పేరు చెప్పుకోని ఇట్లా వాట్సాప్ లో. మీ పేరు చెప్పలే, మీ పేరు నేనేం అడిగినానంటే, సంతోష్ అన్న నంబర్ షేర్ చేయమని అంతే పెట్టినా. సంతోష్ అన్న నంబర్ కావాలని పెట్టినా, ఏం మాట్లాడలే. నా నంబర్ కావాలని వాళ్ళకి ఎందుకు పెట్టినావు? వాళ్ళు మీరు ఇంటికి తీసుకున్నారా? మీ దగ్గర నంబర్ లేకుండే నాకు. ఓకే ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూ నేను తీసుకున్నా కాబట్టి నా నంబర్ వాళ్ళని ఎందుకు అడిగినావు? నంబర్ అడిగే పరిస్థితి ఏమొచ్చిందంటే, ఇంటికి తీసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర నంబర్ ఉంటుంది ఖచ్చితంగా అని నేను మామూలుగా అడిగినాను అంతే. అడిగితే వాళ్ళు మెసేజ్ చూసి సమాధానం ఇవ్వలేదు. తర్వాత నాకు కాల్ చేసింది. ఏమని? కొంచెం బిజీ ఉండి కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. ఓకే, వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టారు. కొంచెం నేను బిజీలో ఉంటా కదా, నేను రిప్లై ఇవ్వలేమని మనతో రోజు మాట్లాడినా. ఆ రోజు మాట్లాడినా. ఇగో ఆయన పెట్టింది ఏంటంటే మెసేజ్, యాంకర్ సంతోష్ నా నంబరు అని ఉంది అక్కడ. నా నంబర్ అంటే నీ యాంకర్ సంతోష్, నేను నా నంబర్ ఇది అని పెట్టినవా ఏంటి? అసలు నువ్వు పెట్టింది ఏంది ఇక్కడ? నేను పెట్టింది ఏంటంటే, సంతోష్ అన్న నాకు నంబర్ ఇవ్వమని పెట్టినా. నేను సంతోష్ అన్న నంబర్ నాకు ఇవ్వండి అన్నారా ఏంటి? సంతోష్ అన్న నంబర్ ఇవ్వండి అని అడిగినా నేను అంతే. మరి మీరు డబ్బులు అడిగిర్రు, మీరు డబ్బులు అడిగిర్రు వాట్సాప్ లో అని చెప్తా ఉన్నారు వీళ్ళు. నేను డబ్బులు అడగను స్వామి, నేను డబ్బులు ఎందుకు అడుగుదు? మీరు ఏం స్వామి, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? నేను ఉండేది జైరాబాద్. టెంపుల్ మామాతంగి టెంపుల్స్ అని. మాత ఏం టెంపుల్? మామాతంగి టెంపుల్. మీరు వాళ్ళకి దేని గురించి మెసేజ్ పెట్టాల్సి వచ్చింది? నా నంబర్ ఎందుకు అడిగారు మీరు వాళ్ళని? మీ నంబర్ ఎందుకు అడగాలని అంటే, మీరు తీసుకుంటారు కదా, ఇంటర్వ్యూ కరెక్ట్ తీసుకుంటారు, దాని గురించి మాట్లాడదాము అని ఒకసారి మాట్లాడదామని నేను మామూలుగా అడిగినాను. అడిగితే ఏమన్నారు వాళ్ళు? ఉద్దేశము ఏమన్నారంటే, ఏమనలే వాళ్ళు. ఆ నంబర్ అంటే నంబర్ లేదన్నారు. నంబర్ లేదంటే కామ్గా అయిపోయినా నేను. తర్వాత శివరుద్ర స్వామికి కాల్ చేసిన నేను. పాత నా బుక్ లో దేవులాడి స్వామికి చేసిన. స్వామికి చేస్తే
స్వామి ఏమన్నాడంటే నేను పంపిస్తలే మాట్లాడు ఒకసారి అన్నాడు అంతే. శివరుద్ర స్వామి నా నంబర్ ఇచ్చారు మీకు. నా ఇచ్చింది. వీళ్ళు ఇప్పుడు మరి ఏం చెప్తా ఉన్నారు అంటే, మీరు చూసి రయ్యాల వీడియోలు రిలీజ్ అయినాయి 2-3. రిలీజ్ అయినాయి. అఘోరి అని చెప్పిరా, మీరేనా అఘోరి? అఘోరి నేను కాదు. అఘోరి నేను ఎందుకైతే అఘోరి ఫోన్ చేసిండు, అఘోరి ఫోన్ ఎందుకు చేస్తారని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఓకే, మీరు ఫోన్ చేసి ఏం మాట్లాడారు వాళ్ళతోని? నేను ఫోన్ చేసి మాట్లాడింది కూడా మీకు రికార్డింగ్ పంపిస్తా, ఒకసారి చూసుకోండి. ఒకసారి పంపించండి. ఎందుకంటే ఎవరిని దొంగ చేస్తారు వీళ్ళు? వీళ్ళేం తమాషాలు చేస్తా ఉన్నారా? నిజాయితీగా నిజంగా బయట పెట్టండి. ఫోన్ ఎవరో చేస్తే ఎందుకు చేసిరో క్లారిటీ లేదు. సంతోష్ డబ్బులు అడిగిపించిండు, సంతోష్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారని పోటీ. నీ ముఖం నాకు మరి మాటలు రాని జ్యోతి గారు అర్థమవుతుందా? దొంగవి నువ్వు, మందిని ముంచే దొంగవి నువ్వు, ముంచుతున్నావు జనాలని. స్వామి మీకు పంపించేసాను, మాట్లాడింది. ఒక్క నిమిషం ఆగండి స్వామి. ఇక్కడ ఫస్ట్ చెప్పండి స్వామి, మిమ్మల్ని ఏ సామానాలు మిమ్మల్ని? మీ పేరు? నా పేరు అశ్వంత్ స్వామి. అశ్వంత్ స్వామి. అశ్వంత్ స్వామి. నేను మామాతంగి టెంపుల్ ఏడా అంటే ఇప్పుడు జైరాబాద్ మామాతంగి టెంపుల్. ఓకే, టెంపుల్. అయితే నేను ఉండేది హైదరాబాదే. ఇక్కడ కొంచెం భూమి కట్టి ఇప్పుడు గుడి కడుతున్నాము, నిర్మాణం కాలే. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ వీడియోలు చూసిన వాళ్ళు జుట్టు పట్టడము, బోర్లడము, అట్లా శివముక్తి అట్లా రాదు. ఇంకోటి ఏంటంటే శివం రాదు అంటుడు. దేవుడు వచ్చిన ఎట్టు ఉంటది అంటే కళ అలాగుంటది. ఇప్పుడు మేము కోషన్ మరి అలా బిటాలియము మేమేదో డబ్బుల కోసమని మేమేదో చేస్తున్నామని ఏమి పోర్ట్రేషన్ చేస్తుంది. మరి ఏ విధంగా తీసుకోవాలి జ్యోతి గారిని? జ్యోతి గారికి ఇచ్చే సమస్యనే లేదు స్వామి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇవాళ కూడా సూర్య స్వామి మాట్లాడిండు, ఏదో గట్టి వార్నింగ్ చేయకూడదు అంటే ఫోన్ స్వామి ఆడపిల్లలు కదా మనం ఏం మాట్లాడదాము, ఆల్రెడీ నేను చెప్పినాము అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీరు చేసుకోండమ్మా. మీ ఏముంది వాళ్ళ భర్తతో మాట్లాడినా నేను ఇవాళ చేసుకోండి, బాగుండదు, అందరు దిగుతారు. సనాతన ధర్మానికి వేరే వేరే ధర్మాల్లో పోతారు. అక్కడనే ఇక్కడ వినాలి, నిజామాబాద్ నుంచి మన రామకొండ దాటినాక బిజాపూర్ అని ఆదివాసి ఒడిశా అక్కడ పోయి సనాతన ధర్మం నుంచి మన కులాల నుంచి వేరే వేరే కులాల్లో పోతుంటే పోకూడదు అని 3 రోజులు ఉండి అక్కడ ప్రచారం చేసి వాళ్ళకు ఏదో మంచి చెడు చెప్పి వచ్చినాం. ఎవరు మీరా? అదే మేమే. మన గురుగారు ఉంటారు అక్కడ ఒరిస్సాలో. మామాతంగి దర్బార్ చేసినాము, మొత్తం ఇది చేసినాము. వీళ్ళు ఇట్లా చేస్తారు కదా, దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది, గురువుల మీద నమ్మకం పోతుంది, వీళ్ళకి చెప్పకూడదు ఎక్కువ అని ఏమంటలేదు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారికి కూర్చోబెట్టారు కదా, ఈ అమ్మవారికి రూపమే ఉండదు. మీరు లైవ్ లో ఉన్నారు, నిజాలు చెప్పండి. నిజాలే. ఈ అమ్మవారికి రూపమే ఉండదు. జ్యోతి అన్నమాట, జ్యోతికే పూజిస్తారు. ఇక్కడ కూడా మహారాష్ట్ర, ఇప్పుడు నేను ఉన్న పూనాల ఇక్కడ కూడా టెంపుల్ ఉంది. టెంపుల్ లా విగ్రహాలు ఏమి ఉండయి, అగ్నికే పూజిస్తారు, జ్యోతికే పూజిస్తారు. ఓకే, మరి ఈమె పూజిస్తుందంటగా. ఏమో పూజిస్తారు. చూసాను వీడియోను. మళ్ళా నేను ఏమనుకున్నానంటే అందరు బిజీలు ఉన్నారు, రేపు మార్నింగ్ మీకు ఫోన్ చేసి నేనే లైవ్ లో వద్దాము, వాళ్ళకు ఎందుకు మాట్లాడదామని, వాళ్ళ కాలింగ్ లో తీసుకొని మాట్లాడదామని. బాగా నేను ఎప్పుడు డబ్బులు అడిగినా డబ్బులు పిచ్చి కాదు స్వామి. ఇప్పుడు వాళ్ళు చందా వసూలు చేసేది, మేము టెంపుల్ కడుతున్నాం కానీ చందా వసూలు చేయడానికి చేత అయితే లేదు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉండి కూడా 10 రూపాయలు ఎవరి దగ్గర అడుగుతలేం, ఏమనుకుంటారో. మరి ఇప్పుడు ఆమె చేసేది ఎట్లా అనిపిస్తుంది? సంతోష్ కావాలని వాళ్ళని ఏమైనా బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తుందా? ఆమె నిజంగానే దేవతనా? ఆమెకు వచ్చా? దేవత రా స్వామి, ఏం రాదు. అమ్మవారి కొంచెం ఉన్నది, విగ్రహం తీసిన దానికి కొంచెం పవర్ ఉంది. దాని గురించి అమ్మవారి గురించి మాట్లాడితే ఆమెకు దేవుడు రాడు, ఏం రాదు. ఏ నుంచి తీసింది దేవత ఆమె? అది కాదు, అది విగ్రహం తీసిరు కదా, కొంచెం ఆకర్షణ వచ్చింది. ఏ నుంచి దేవతను తీసిరు? అది బొమ్మ గీసిరు కదా స్వామి. బొమ్మ గీస్తే దేవుడు వచ్చి అలా నిలుస్తాడా? లేదు స్వామి, కొంచెము ఆకర్షణ కనిపిస్తుంది నాకు. నేను చూశాను. ఏమో దేవుడు ఉన్నట్టు అనిపిస్తుందా మీకు అలా? లేదు, నేను అనేది బాగా వినండి, మీరు గమనించండి. ఆయన విగ్రహాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో ఉన్నంత అనిపిస్తుంది. అట్లా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది, అంతేనా? డ్రీమ్ లాగా, అంతే. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని దందా చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఇది అంతొద్దు గురువు గారు. నేను ఏమంటున్నానంటే పక్క దందా చేస్తారు. మార్నింగ్ కూడా చెప్పిన ఏమన్నానంటే దుకాణం మంది సరుకోండి, బాగుండదు, మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మానేసేయని అని చెప్పిన. మొరిగే కుక్క కరవది, కచ్చే కుక్క మొరవది అంటుంది కదా, అది అంత నడవది. ఆడికి పోయి కూర్చున్నారు అనుకో గురుగారు, ప్రతి ఒక్క సమాధానం చెప్పాలి. రికార్డింగ్ లో కూడా చూడండి. ఆ కుక్క నేనే గురుగారు, ఆ మొరిగే కుక్క నేనే, వాళ్ళ మనుషులు.
స్వామి మీరు నేను మీ మీద బ్యాట్ చేయడానికి ఎప్పుడు అక్కడ తాండకు పోయి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కొంచెం నేను కూడా షాక్ అయిపోయినా మీ మీద. అంటే అరే ఇక దేవుడు వస్తుంటే ఈమె ఇట్లా పోయి టార్చర్ పెడుతుండని. తర్వాత చేతబడి తీయమని కూర్చున్నారు కదా, ఆమెకు దేవుడు రావడని నాకు అప్పుడు క్యారెట్ అయిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోని మీకు చూస్తాను నేను. ఓహో, మీరు కూడా మా ఫాలోవరేనా? నేనేమంటానంటే అంటే నేనేమంటానంటే సనాతన ధర్మంలో మీ అసలు ఒక 10 ఉండాలని అమ్మవారి కోరుకుంటా ఉంటా. థ్యాంక్ యూ గురుగారు. దశో శక్తి పీఠాల మా మాతంగి 9వ శక్తి పీఠం. ఓకే, 9వ శక్తి పీఠం మా అమ్మవారికి అక్కడ వచ్చిన అమ్మవారికి సేమ్ కొంచెం డిఫరెన్స్ ఏం లేదు. కాదా ఆమె మణిదీపేశ్వరమ్మనేనా అక్కడ ఉన్న ఫోటో? లేదు 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 లేదు, ఆమెకు రూపమే లేదు, అది కాదు. ఓకే, నేను ఒకటి చెప్పాను స్వామి, ఇప్పుడు అఘోరా నాగసాధు కన్నా పెద్దది మాది బంగాళీ విద్య. ఓకే, మాది బంగాళీ విద్య అంటే మా గురుగారు ఉన్నది హిమాచల్ ప్రదేశ్. ఓకే, అక్కడి నుంచి సిద్ధేశ్వర పురాస నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఓకే, ఇది అంతొద్దు గురుగారు. ఇప్పుడు జ్యోతి గారు చేసేది కరెక్టా రాంగా? నేను లేదు, రాంగే. నేను ఏమంటున్నానంటే మేము దాచుకొని ఉన్న, మేము యూట్యూబ్ లోకి ఎందుకు వస్తలేము, ఇన్స్టాగ్రామ్ మాకు ప్యాషన్ చేసే లేదు. కాదు ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వాళ్ళ ఆయనకి అవతారం ఎత్తిచ్చి శతకోపం పెట్టిస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు స్వామి, అవన్నీ తప్పే. మరి ఎందుకు మీరందరు రియాక్ట్ అవ్వాలిగా, ఎందుకు అవ్వట్లేదు? భయమా? స్వామి నేను అంటేనే ఉన్నా కదా, ఇప్పుడు స్వామి కూడా రియాక్ట్ అవుతాడు. స్వాములు అందరు వస్తారు పోతారు, వాళ్ళు ఏంది ఇది మళ్ళీ నేను పొద్దున్న కూడా వాళ్ళ భర్తకు చెప్పిన ఇలాంటి వీడియో పెట్టకండి, కుక్క ముక్క మాట్లాడకూడదు స్వామి. మీరు ఏముంది మీ చూడండి బాగుంటలేదు, ఒక దేవునికి ఒక అమ్మవారికి పిలాం చేస్తాడు బాగుండదు. సనాతన ధర్మంలో మనమే కొట్లాడుకుంటున్నాము, ఏదైనా మానేసేయండి అని చెప్పినా నేను పొద్దున. ఏమంటుండు, మానేస్తామన్నాడా? మేము ఆలోచిస్తామన్నారు. వాళ్ళు ఆలోచిస్తే కష్టం కదా, మళ్ళా ముందే మేడంని డ్యూటీలకే కూడా వీకేసిరన్న ముచ్చట తెలుస్తా ఉంది. డ్యూటీలోకి వీకేస్తుంది అట్లా ఏం లేదు. ఒక్కసారి నేను స్వామి మీకు ఒక చిన్న క్వశ్చన్ చెప్తున్నా. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అని దాని వరల్డ్ శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అని దాన్ని వరల్డ్ ఎంత పెద్దగా ఉంది, ఎంత గొప్ప. ఆమె శ్రీమాత్రే నమ కూడా చక్కగానది, ఆమెకు నోరే తిరగది. శ్రీ మాత్రే నమః అంటే ప్రతి ఒక్క దేవుళ్ళు మనకు ఆశయాలి. అప్పుడు ఒక గుడిలో పోయినప్పుడు పంతులు లేనప్పుడు ఈ మంత్రం జరిగి మనం కొబ్బరికాయలు అగరబత్తిని దీపం ముట్టిస్తే మనకు ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ్సా ఏంటి అసలు? నేను స్వామినే. బ్రాహ్మణ్స్ కాదు స్వామి, మీరు శివరుద్ర స్వామి లాగా స్వామిని. ఓకే, అయితే నేను బ్రాహ్మణ్స్తో మాట్లాడాలి. ఓకే స్వామి, ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పబోతురు? సంతోష్ అనేటోడు డబ్బులు మీరు డబ్బులు ఇచ్చే సమస్యలే లేదు, డబ్బులు అడిగే సమస్యలే లేదు, మీ గురించి మొత్తం తెలుసు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పేది మానేసేయండి. లేకుంటే అక్కడే మన భక్తులు ఉన్నారు, ఒక్క గురు శిష్యులు అక్కడే ఉన్నారు. ఓకే, ఒక్క ఫోన్ చేసి అందరు అక్కడే పోయి ఇది చేస్తారు, కింద మీద చేస్తారు. ఒక ఆడపిల్లలు ఉన్నారు అని ఇంకా గొప్ప గుణం. ఆడపిల్లలు ఉన్నారు ఆమె కానీ నేను కూడా అదే ఆలోచిస్తాను. ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లా చేయకూడదు, వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా ఆలోచించాలని గొప్ప గుణం స్వామి. తప్పేంది? దందా మీకేమనిపిస్తుంది? దందా చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఏదో భక్తి ఉందని జనాలకు ఎట్లా పోర్ట్రేషన్ చేస్తూ చూస్తుందా వీడియోలు? మీరు వీడియోలో చూస్తున్నాను. ఇప్పుడు ఏముందంటే సనాతన ధర్మంలో ఆమె చేసేది తప్పు. ఓకే, దేవుడికి పెట్టుకున్నది ఇంత పూజ చేసుకోనాలి, వాళ్ళ ఇంటి సంసారం వాళ్ళ గురించి చూసుకోనాలి. కానీ బయట మళ్ళీ ఇది ఇన్స్టాగ్రామ్ లో పెట్టి యూట్యూబ్ లో పెట్టి దందనే అంటారు. మీరు కూడా దందనే. ఇప్పుడు నేను ఈలో కూర్చున్నాను కదా స్వామి, మీరు లైవ్ లో తీసుకోండి, వాళ్ళ చరిత్ర మొత్తం బయట పెడతా. ఇల్లు చూసి వాళ్ళ మీరు లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు మర్చిపోతారు. లైవ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు ఆయన పేరు మీద మొత్తం జాతకం మొత్తం చేస్తాం. ఆయనకి ఏముందంటే ఇంతకు ముందు 7 సంవత్సరాల ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లం, వాళ్ళకి 7 సంవత్సరాల ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే. ఎవరి జాతకం చెప్తారు? వాళ్ళ ఆయనదా ఆమెదా? ఆయనదే చెప్తున్నా. ఆయనకు ఉగ్ర అంటే కోపం వస్తుంది ఎక్కువ. ఆయన ఎవరు మాట విన్నాడు? సీతయ్య. ఆమె చెప్పింది మాట వినాలే. ఎవరు? అలా ఆమె జ్యోతి గారు. ఇక్కడ కాదు స్వామి, ఇక్కడ కాదు, వాళ్ళ ఫ్యామిలీతో సహా, వాళ్ళ చుట్టాలతో సహా
వాళ్ళ పాలతో సహా ఆయనదే తాగాల. ఓహో మొత్తం వాళ్ళ చుట్టాలల్లో వాళ్ళ పాలల్లో మొత్తం ఈ మీద సాగాలన్నట్టు ఉంటుందా? ఈమెదే తాగాలి. జాతకం చెప్తున్నాడు వినండి, జ్యోతి గారి జాతకం ఇది వినండి. చెప్పండి గురుగారు. జ్యోతి గారు చాలి. ఆహా. తర్వాత ఏం చేసిందంటే వీళ్ళ సొంత పెట్టి 2-3 చోట్ల పోయి వచ్చారు. ఇది 3-4 చోటు. ఇది ఇప్పుడు ఇల్లు కట్టింది. ఆ ఇల్లు కడదామని కూడా లేదు. ఆ ఇల్లు ఫ్రీగా ఇచ్చిరంటగా ఫ్లాట్ ప్రమోషన్ చేస్తా అంటే. ప్రమోషన్ చేశాని కాదు, ఏదో ఇంతకు ముందు అమ్మవారు జలకు వస్తుండేనా ఏదో వస్తుందో దాన్ని పట్టించి ఏదో ఈమె చేస్తుంది. ఇప్పుడు నేను కలగొట్టి చెప్పలేకపోతున్నా, ఎందుకంటే బాగుండదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అనేది శక్తి ఉంది కదా, నేను వస్తాను అక్కడికి రమ్మంటే. ఈమె శక్తి చూపిస్తారా మీరు? భయపడుతురా ఆమెకి? భయపడేది ఏం లేదు స్వామి, నేను ఎవరితో భయపడాను. ఆమెకు ఉన్నాయి, ఆమె దగ్గర శక్తులు ఉన్నాయా ఈమె జ్యోతి గారి దగ్గర? శక్తులు ఏముంటాయి స్వామి, శ్రీమాత్రే నమః ఒకటే ఉంది, ఇంకేముంది? శ్రీమాత్రే నమః ఇంకోటి ఏంది, అండ్ దుష్ట సంహారం, లోక కళ్యాణం, 3 ఉన్నాయి స్వామి. దుష్ట సంహారం అంటే దుష్ట సంహారానికి మీరు బాగా గమనించి మంచి క్వశ్చన్ అడిగితే దీనికి నేను ఒక సమాధానం చెప్తాను. దుష్ట సంహారం అంటే దయ్యము, భూతము, పిశాసులు, జిన్న, దాత్రి, సాకరి ప్రతి ఒక్కటి వస్తుంది. దాంట్లో రోగశ్రమం ఉంటది, రోగ పరిహారం ఉంటది, ఉచ్చాటన క్రియ ఉంటది, లక్ష్మీ బంధం ఉంటది. అర్థమైనా? ప్రతి ఒక్క దృష్టి సంబంధించి ఉంటది. ఇవన్నీ దుష్ట సమానం అంటే దీనికి ప్రతి ఒక్క మనము చేయగలుగుతామంత ఇది ఉండాలి స్వామి. ఆమె దగ్గర ఏముంది, అమ్మవారు బొట్టు పెడితే కాదు, అమ్మవారికి బొట్టు ఉంటది కదా, ఆమె బొట్టు పెట్టగానే ఇట్లా దయ్యం పట్టిన కూడా సైలెంట్ సెకండ్లలో అయిపోతురు కదా, మరి అంతే ఎంత పవర్ఫుల్. ఇక హాస్పిటల్ కూడా పోవాల్సిన అవసరం లేదు స్వామి. ఒకటి నేను చెప్పాలనా, ఆ కుంకుమ గుట్ట సిద్ధి చేయడానికి మినిమము గంటన్నర పడుతుంది. మరి ఆమె సెకండ్లలో ఒక ఆమె బొట్టు పెట్టింది, ఆమె వచ్చి ఇప్పుడు నాకు మంచిగా అయిపోయింది అని ఆయన నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఈ పేడ్ బ్యాచ్ నేనంట చీడ పురుగునంట. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు మీ జ్యోతి మేడం గురించి? జ్యోతి మేడం ఏం లేదు, దుకాణం బంద్ చేసుకోమంటున్నాము. ఓకే, ఏంటంటే మంచిగా ఉంటది. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ ఇంట్లో దేవుని కూర్చుకున్నారు, మీరు ఏం చేసుకుంటే చేసుకుని తింటేనే, కానీ ఇది అంతా పబ్లిసిటీ చేసేది అనుకో బాగుండదు. ప్రతి ఒక్క సమాధానం ఇవ్వగలుగుతారు, మీ మీద కేసులు అవుతాయి, చర్యలు తీసుకోబడుతుంది. ఎవరి మీద? జ్యోతి మీద. జ్యోతి మీద. జ్యోతి గారే నా మీద కేసు పెట్టడానికి లాయర్ దగ్గరికి పోతుందంటగా. పోనీ స్వామి, మీ మీద కేసు ఎందుకు పెట్టండి? ఉన్న వాస్తవం అదే కదా. ఉన్న వాస్తవాలు మాట్లాడితే ఊళ్ళో ఉండదు అంటారు కదా ఇవాళ రేపు. ఉన్న వాస్తవం స్వామి, మీ మీద కేసు పెట్టినాక. సరే గురువు గారు, మనం మాట్లాడదాం ఒకసారి. మీరు డబ్బులు డిమాండ్ చేసిరంటే ఫోన్ చేసిన, ఇది సందర్భం కాదు. ఓకే, ఫైనల్ గా మీ జ్యోతి గారికి ఏం చెప్తారు చెప్పండి ఒక్క మాట. ఫైనల్ గా ఏం చెప్పము, ఏం చెప్పేది ఏముందంటే దుకాణం మూసుకోమంటారా? లేదు, దుకాణం ఒక్కటే మూసుకోనాలే, ఏమేముంది మొత్తం బంద్ చేసుకొని మీది ఏంది మీరు చూడాలి. లేదంటారా ప్రతి ఒక్క గురువులు వస్తాము, ప్రతి ఒక్క శివ ఉన్నారు కదా, ప్రతి ఒక్క శివలు అక్కడ వస్తారు. అక్కడ కూడా మా గురుబాయిలు ఉన్నారు, చాలా మంది నిజామాబాద్ తెలియదు. అదే నిజామాబాద్ లో చాలా మంది గురుబాయిలు ఉన్నారు. ఒక్క ఫోన్ కొడితే కింద మీదే చేస్తారు, ప్రతి ఒక్క సమాధానం అడుగుతారు. ఒక్క సాధు అడగక ముందే మా గురుబాయిలు ఉన్నారు. గురుబాయిలు అంటే ఒక్క గురువు దగ్గరే దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే స్వామి, ఓకే రైట్, థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను మీకు, లైవ్ లో వస్తా. సరే స్వామి. ఓకే, విన్నారు కదా, ఒక కాల్ అయిపోయింది. అంటే మనం డబ్బులు డిమాండ్ చేసినామనే నంబర్లా 2 నంబర్లు పెట్టిరు ఎవరు అది కూడా చూడండి. పెట్టిన దాంట్లో ఒకరు కాల్ చేస్తే ఆయన జస్ట్ నా నంబర్ అడిగిందంట. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నంబర్ అడిగితే దాన్ని వీళ్ళు ఎట్లా మలిచింది, అబద్ధాల జ్యోతి గారు సంతోష్ సంతోష్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసారు. అసలు నీకు చదువుకున్నావు, నువ్వు లెక్చరర్ ఎట్లయినావు నాకు అర్థమైతలేదు ఇప్పటికి. నిన్ను ఎట్లా పెట్టుకున్నా కాలేజ్లో? ఏం కాలేజ్? కాకతీయ కాలేజ్లో నీకెట్లా ఇచ్చిరమ్మా డ్యూటీ చెప్పు నాకు. నిన్ను ఎట్లా పెట్టుకురు డ్యూటీలో నాకు అర్థమైతలేదు. నీకు ఏం తెలియదు, తాడు బొంగరం తెలియదు. అర్థమైందా? ఇది క్లారిటీ ఇచ్చినాం, ప్రతి ఒక్కదానికి మనం రెడీ ఉన్నాం. ఆమె దందా ఇక ఆగిపోతుందేమో, డబ్బులు రావేమో, నేను ఏదో ట్రై చేసినా, ఈ దందా ఇదొకట. మళ్ళీ ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఈమె దందా ఇట్లా ఏపిస్తాను, ఇట్లా మొత్తం ఇది అంతా ఇట్లా ఏపిస్తాని, వాళ్ళకేం సమాధానం చెప్పుకోవాలి అర్థమైతలేదు ఈమెకి. ఓకేనా? నువ్వు ఇంకా మారకపోతే నీ కర్మ. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సంతోషం డబ్బులతో కొనాలి, డబ్బులు అడ్డం పెట్టి సంతోషం బెదిరించే ప్రయత్నం చేయాలి. నీకు ఎవడెవడు నేర్పుతా ఉన్నాడు, నీకు ఆ వెంచర్లో ఏం జరుగుతా ఉన్నది మొత్తం తీస్తా నీ జాతకం.
ఆల్రెడీ సగం అయిపోయింది నీ దుకాణం, ఓకేనా? నువ్వు ఫ్లాట్ ఎంత కొన్నావు, ఫ్లాట్ ఏం మాట్లాడుకొని కొన్నావు, మొత్తము నేను అతను విత్ ఎవిడెన్స్తోని, ఓకేనా? ఏందందాకు ఆ ఈ మూలకు గేట్ ఉంటే ఆ మూలకు ఎందుకు తీసుకుందో పోయిన జనాలు గ్రహించండి ఒకసారి. ప్లానింగ్ ఏంటి అనేది తీస్తా, అది కూడా నేను తీస్తా మీకు, ఓకేనా? నీ వెనుక ఎవరున్నారు, ఏ పొలిటికల్ లీడర్ ఉన్నాడు అన్ని తెలుసు నాకు, ఓకేనా? తీస్తా, పొలిటికల్ లీడర్ దుకాణం కూడా తీస్తా నేను. మీరు వినకపోతే నా మీద ఇలాంటి, నా మీదని కాదు పక్కన పెట్టండి, మీరు ఫస్ట్ చేసేదే జనాలను మోసం చేసే పని, ఓకేనా? ఇది అయిపోయింది. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఈ నంబర్ కింద 63069, ఈయనకు కాల్ చేద్దాం ఒకసారి. ఈయన ఫోటో కూడా ఉంది మన దగ్గర. Your call has been forwarded to voicemail. ఫోన్ ఎత్తడండి. Your call has been forwarded ఫోన్ to ఎత్తట్లేదు. ఈయన ఎవరంటే ఇగో ఫోటోలు తీసుకున్నాను. ఈయన మీకు టెలికాస్ట్ చేస్తే ఈయన ఎవరు ఏంటనేది ఫోన్ ఎత్తలేడు. కంపల్సరీ మీ ఎవడో మీకు తీస్తా మొత్తం, ఓకేనా? రైట్, విన్నారు కదా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? అది చేసుకుంటేనే మీకు వీడియోలు వస్తాయి.